కూటమి ప్రభుత్వంపై సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో బీడు భూములను సాగు భూములుగా మార్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాకు బీడు భూములుగా ఉన్న 3,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. 15 సంవత్సరాల నుంచి హంద్రినీవా వస్తున్నప్పటికీ 40 టీఎంసీల నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాలువ వెడల్పు చేయడం వల్ల దాని సామర్థ్యం పెరగడం వల్ల ఇప్పుడు ఆ నీటిని పుష్కలంగా వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కృష్ణా జలాలు హంద్రినీవాకు మళ్లించబడినాయి. అంటే మొత్తం 40 టీఎంసీలు రావాలా, కానీ ప్రభుత్వం ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 50 టీఎంసీలు మార్చి వరకు వచ్చే నీటిని మరి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది. ఇది కూడా ఒక శుభ సంకేతం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,50,000 ఎకరాలకి సాగునీరు అందించేదానికి, పంట పొలాలకి పిల్ల కాలువలను ఏర్పాటు చేసేదానికి ఆయన ఈ యొక్క సభలో, కళ్యాణ సభలో వాగ్దానం చేయాలని, హామీ ఇవ్వాలని, దాని మేరకు వచ్చే ఏడాది మార్చి నుంచి పనులు ప్రారంభించడానికి నిధులు కేటాయించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారి పైన మాకు కొంత విశ్వాసం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు విద్యా శాఖలో మార్పులు తీసుకొచ్చేదానికి, అదేవిధంగా గూగుల్ లాంటి సంస్థని మన అక్కడ విశాఖపట్నానికి తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి సఫలీకృతం కూడా అవుతున్నాయని చెప్పి పత్రికల ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మంత్రి లోకేష్ గారు ఈ యొక్క కరువు జిల్లాలకి, వెనకబడిన జిల్లాలకి, అతి తక్కువ వర్షపాతం వచ్చే జిల్లాలకి మాకు నీరు ఇవ్వాలా. కృష్ణా జలాలు హంద్రినీవాకు మళ్లించబడినాయి. అంటే మొత్తం 40 టీఎంసీలు రావాలా, కానీ ప్రభుత్వం ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 50 టీఎంసీలు మార్చి వరకు వచ్చే నీటిని మరి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది. ఇది కూడా ఒక శుభ సంకేతం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో